గ్రామ పంచాయతీలలో ప్రజాప్రతినిధులు పాలక వర్గాలు లేక అభివృద్ధి కుంటుపడుతుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ముగిసిన అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామ ప్రజలకు అందించాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేలా బాధ్యతలు అప్పగిస్తే అధికారులు అది మరిచి ప్రజలను పట్టించుకోవడం మానేశారు. గ్రామ పంచాయతీలలో ప్రజాప్రతినిధులు పాలక వర్గాలు లేక అభివృద్ధి కుంటుపడుతుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ముగిసిన అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామ ప్రజలకు అందించాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేలా బాధ్యతలు అప్పగిస్తే అధికారులు అది మరిచి ప్రజలను పట్టించుకోవడం మానేశారు. గ్రామాలలో బోరు మోటార్లు రిపేరు చేయక నీటి కొరత, గ్రామంలో ఎటు చూసినా వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. వీధులలో చెత్తను సేకరించడం లేదు, డంపింగ్ యార్డుకు చేరడం లేదు. నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామ పంచాయతీలో వర్షపు నీరు చేరి వీధులన్నీ బురదమయంగా మారి ప్రజలు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. వర్షపు నీరు చేరిన వద్ద మురుగునీరుగా మారి దోమలు ఉత్పత్తి చెంది ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాచు పేరుకుపోయిన నెలల తరబడి నీటి ట్యాంకులను శుభ్రపరచడం లేదని, వీధులన్నీ చెత్త చెదారంతో పేరుకుపోయి వయ్యారి బామలు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారుతున్నాయని, ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని భయభ్రాంతులకు గురవుతున్నామని సత్యన్యూస్ ద్వారా ప్రజలు మొరపెట్టుకున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై మండల పంచాయతీ అధికారిని సత్యన్యూస్ వివరణ కోరగా గ్రామ పంచాయతీని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఇట్లా కాన్పై నిన్నే పోయింది. చిన్నపిల్ల తల్లి ఉంది, దోమలు ఉంది. ఇక్కడ దాకా బ్లీచింగ్ పౌడర్ ఏమన్నా కూడా అక్కడ దాకా ఇండ్లు ఉన్నాయి. అటుగా అంత గలీజు. ఆ ఇంట్లో మనిషి హైదరాబాద్ ఉంటారు వాళ్ళు. ఇంకా అక్కడ కొత్తిల్లు కడుతుర్రు. ఇంతవరకు ఉంది. చిన్నపిల్ల తల్లి నిన్ననే పోయింది. ఇబ్బంది ఉంది సార్ మాకు ఇక్కడ రోడ్డు. మన నరేష్ తెలిసే ఉండాలి మీకు. గలీజ్గా ఉంది. రోడ్ వేసి కానీ కిందికి అయిపోయింది. అది ఎన్నడూ सीसी अलग है ये सीसी रोड ऐसी गाड़ी पूरा సంవత్సరం ఏమేస్తారు నాకు తెలియదు. భయం వేస్తారు మరి అట్లా ఇక్కడ మనం వేసినట్టుంది. వేస్తారు
ఈ నాసు ఉందంతా ఎన్నేళ్ళ కడకి ఇది ఎక్కడ ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు అసలు. ఇప్పుడు అన్ని చుట్టూ కూడా పట్టి నీకుతున్నాయి చెట్లకు. బాత్రూమ్ నీళ్ళు ఇళ్ళకే వస్తాయి, బాత్రూమ్ గారి నీళ్ళు ఇళ్ళకే వస్తున్నాయి, అన్ని ఇళ్ళకే వస్తున్నాయి. ఏది మంచిగా కూడా ఇలా ఇంత ఆగం ఉంది. ఈగలు దోమలు వస్తున్నాయి మరి ఏమన్నా మీకు లైట్ ఉండేవయ్యా బజార్లో లైట్ లేక స్పీకర్లో ఉంటుంది. లైట్లనే కదా ప్రస్తుతం మనము ప్రజా సమస్యలని గుర్తించడంలో భాగంగా నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ కేతపల్లి గ్రామ పంచాయతీలో చూసినట్టయితే మనకు ఇక్కడ వీధులన్నీ బురదమయంగా ఎక్కడ చూసినా గడ్డి చెత్త చెదారంతో మురుగునీరుతో నిండిపోయి ఉన్నాయి. వీటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తా ఉన్నారు. కనీసం గ్రామాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీలే కానీ అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్లే కానీ ఏ విధమైన పనులు చేస్తున్నారు, వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారా లేదా, చెత్తను రోజు ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్తున్నారా లేదా ఒకసారి వారి మాటలో తెలుసుకుందాము. ఈ సమస్య పైన కనీసం ఇక్కడ అకాల వర్షాలకు ఎక్కడ నీరు అక్కడే బదలు నిలబడి ఉన్నది. వీటి వల్ల దోమకాటుకు గురవుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. కనీసం ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు, మాకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాము. పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు? జంగయ్య. జంగయ్య చెప్పండి. అయితే ఏం లేదు, సీసీ రోడ్లు వేసినారు కానీ ఆ కింది సైడ్ వేసినారు, పైన సైడ్ వేయలేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా చూడు ఎంత ఘోరంగా ఉన్నదో. అసలు మామూలు కాదు, బురద మాయ మొత్తం. వర్షం వచ్చిందా అంటే ఇంట్లోకి పోవడానికి రాదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి రాదు. మామూలుగా లేదు, మొత్తం బురద. దోమలు అయితే విపరీతమైన దోమలు, జ్వరాలు వచ్చి పడుతురు. ముసలోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. వయసు వాళ్ళు అంటే ఎన్నో డొల్లు కూడా పోతారేమో కానీ ముసలోళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. జ్వరాలు వస్తున్నాయి, రోగాన పడుతున్నారు ఈ బురద వల్ల. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. రోడ్డు ఏం బాగాలేదు, మొత్తం బురద చూడాలి ఎట్లా ఉందో, చాలా ఘోరంగా ఉన్నా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మరొకరితో మాట్లాడి చూద్దాము. ఏం పేరు నీ పేరు? లలితనా? చెప్పమ్మా, ఏంది ఇక్కడ మీ సమస్య ఏంది? గడ్డి ఉంది, దోమలు వస్తున్నాయి, అక్కడ బురదగా ఉంది. మా బజారు భారీ కారంగా ఉంది. ఇంత దోమలు గడ్డి అంత మస్తు ఉంది. వీటిని కొండ్ర చల్తురు కానీ అక్కడ దాకా వస్తలేరు. ఏడ ఉంటే ఆడింత ఈడిని తెచ్చిపోతారు కానీ లేరు. ఇంకా మాకల్లా గడ్డి ఘోరంగా ఉంది. అక్కడ దాకా ఇంకా చివరి దాకా అక్కడ ఇండ్లు ఉన్నాయా, ఏముంది అక్కడ అని అంటారు. మా గణ ముందర పోయి దింపుకొచ్చుకో పూట. ఇంకా నా మాట అబద్ధం అయితే. ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రజల మధ్యన ఉండి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే అధికారులు చొరవ చూపి ఈ విషయాలపైన స్పందించే అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలి. అందులో భాగంగానే ఉన్నటువంటి ఇంకుడు గుంతలు ఎన్ఆర్ఈజెస్లో ఇంకుడు గుంతలు కూడా పేమెంట్ చేస్తారు, ఇంకుడు గుంతలు తీపిస్తారు. కానీ ఇక్కడ ఉన్నట్టు చూసినట్టయితే మనము గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు సక్రమంగా పనిచేసినట్టు కనబడట్లేదు. కాబట్టి ఇక్కడ రోడ్లపైన కూడా మురుగునీరు వచ్చి చేరుతా ఉన్నది. అదేవిధంగా స్నానాలు చేసినటువంటి నీరు కూడా ఇక్కడే చేరుతా ఉన్నది. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ప్రజలు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇకనైనా అధికారులు శ్రద్ధ చూపించి మండలంలోని పలు గ్రామాలపైన పర్యవేక్షణ చేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార మార్గం చూపాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కేతపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ కేతపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఈ వాతావరణం అంతా చాలా ఇబ్బందికరంగా, ప్రజలకు అసౌకర్యకరంగా మారింది. ఇక్కడ నీటితోటి ఉన్నది, నీటితోటి అంతా లోపల నాచు పేరుకపోయి కొన్ని నెలల తరబడి చూసిన వాళ్ళే లేరు, కడిగిన వాళ్ళే లేరని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే
ఈ నీరంతా మురుగునీరుగా మారి ఇక్కడ దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు మలేరియా, డెంగ్యూ వంటి అనారోగ్యాల బారిన పడుతున్నామని చెప్తా ఉన్నారు. కనీసం వీటిపైన ఎవరు చూడట్లేదు, వీటిని పట్టించుకోవట్లేదు, ఇక్కడ కనీసము ఎవరు వీటిని క్లీన్ చేయడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం గ్రామస్తులతోని. వాళ్ళ సమస్యలు ఏదో చెప్తారు. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు చెప్పండి, ఏంటి మీ సమస్య? మొత్తం బురద వస్తుంటే పోతుంటే మొత్తం దోమల బురద ఊళ్ళో పోస్తలేదు రావస్తలేదు అని బురదలాగానే పోతున్నాం. ఇప్పుడు మా పట్టే ఊళ్ళో బ్రదర్ లైట్లు లేవు ఇక్కడ. ఇప్పుడు మా చివరికి ఇవన్నీ చూసి చెప్పుకుంటుంది. మరి దీనిపైన మీరు ఎవరికైనా చెప్పట్లేదా? ఎవరు చెప్పలేదు. నీ పేరు ఏం పేరమ్మా? లక్ష్మమ్మ. చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంది? ఇక్కడ నీళ్ళ మోటార్ ఇది అంతా ఈగలు దోమలు చిన్నపిల్లలు అంతా ఇబ్బంది పడుతుంది సార్. ఇది వానకాలం, ఈ బుగ్గలు లేక అమ్మాలకు బుగ్గలు ఏం పట్టించుకోలేదు, అవన్నీ వేయాలి సార్. ఇప్పుడు మనము ప్రజల యొక్క వారి పరిస్థితులు, వారి యొక్క బాధలు చెప్తా ఉంటే మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అధికారులు తక్షణమే వీటిపైన చొరవ చూపి ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపాలని మేము కూడా సత్యనిధి ద్వారా కోరుతాము.